ఒక్కసారి ఈ రోడ్లు చూడండి. ఇది సైదాపురం ఏరియా. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే దరిద్రం. గవర్నమెంట్ మారినా కానీ ఈ రోడ్ల దరిద్రం మాత్రం మారటం లేదు. కనీసం ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. మేము ఓట్లు వెయ్యము అని చెప్పేసి ఒక్కసారి కనుక వ్యతిరేకిస్తే కొంతలో కొంతైనా కానీ ఏదో ఒక మార్పు కనీసం స్టార్ట్ అయ్యేది కదా. కార్ల సస్పెన్షన్స్ పోతాయి. కార్లనే కాదు, ఏ వెహికల్ అయినా సస్పెన్షన్స్ పోతాయి. ఒక పాయింట్. రెండోది, నిన్న నేను రాపూర్కి వెళ్ళి వచ్చాక నాకు నడుం సైడ్ పక్కంతా పట్టేస్తే నేను ఈరోజు మార్నింగ్ పారాసిటమాల్ పెయిన్ కిల్లర్ అంటారు కదా, సో ఒక పెయిన్ కిల్లరు యాంటీబయాటిక్ అదొకటి ఇచ్చి 4 ట్యాబ్లెట్లు ఇస్తే 4 ట్యాబ్లెట్లు వేసుకొని, అంటే ఉదయం 4 సాయంత్రం 4 ఇచ్చారు. 3 రోజులు వాడమన్నారు. అవి వాడి మళ్ళీ ఈరోజు బండి తీయాల్సి వస్తుంది. 100 పనులు 100 రిస్కులు పెట్టుకొని మేము తిరుగుతూ ఉంటే కనీసం రోడ్లు ఇంత మట్టి వేసిన పాపానికి కూడా పోరు. వద్దులే. ఒక ఫ్రస్ట్రేషన్ మీద తిట్లు కూడా వస్తున్నాయి. ఏంది రోడ్డు? ఎంత కాలం నుండి ఇప్పుడు రోడ్డు వర్షాలకి బాగా దరిద్రం అయ్యాయి, నేను కాదంట. కొంతకాలం వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్లు వేయాలన్న కామన్ సెన్స్ ఉండబడలే. అదిలే. గత 3-4 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇదే రోడ్లు, ఇదే దరిద్రం. చూడండి, లోపల ఉండే వస్తువులన్నీ కింద పడతాయి. డాష్ బోర్డ్ మీద ఏం పెట్టుకోవడానికిలే. పల్లెటూళ్ళు అంటే అంత చీపా? మీకు అంత చీపా? అసహ్యంగా అనిపించడం లేదా మీకు కూడా? నేను నాట్ ఓన్లీ గవర్నమెంట్ని అడుగుతున్నాను, ఇక్కడ నేను సిటిజన్స్ కూడా అడుగుతున్నా. ఏం పీకుతున్నారా మీరు? ఏం పీకుతున్నారు? మీ ఊళ్ళు మీరు సరిదిద్దుకోలేరా? ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఓ చిన్న ధర్నాను, ఓ సహాయ నిరాకరణం, ఏదో ఒక దరిద్రం చేసైనా, ఏదో ఒకటి చేసైనా కనీసం రోడ్లు వేయించుకోండి. మీ ఊరికి వచ్చిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని తిడుతున్నారు. అమ్మనా బూతులు ప్రజల్ని తిడుతున్నారు, కనీసం రోడ్లు వేయించుకోలేకపోతున్నారని. ఆ ఎమ్మెల్యేలు వద్దులే. ఏమన్నా అంటే ఇది వాళ్ళ కిందకు పోద్ది, వీళ్ళ కిందకు పోద్ది. ఎవరి కిందకు పోద్ది? ఎవరి కింద పోయినా గవర్నమెంటే కదా చూడాలి. చూడండి ఎంత బండి ఊగిపోతుందో అసలు. గతుకులు తప్పిద్దామంటే కూడా వీలు లేకుండా ఇంకో గతుకుంటుంది రెడీగా. ఈ సైదాపురం ఏరియా దాటేంత వరకు మేము పడుతున్న రిస్కులు అంతా ఇంత కాదు. ఇది సైదాపురం నడిబొడ్డు. ఓకే, ఇక్కడ చూడండి, అది గుంటంటారా ఊబంటారా? ఈడ గనక వర్షం వచ్చిందంటే కంప్లీట్గా మునక. ఎంత బురద తేలుతుందంటే చూడండి, బండి ఎంత క్రాస్కి వెళ్ళిందో చూడండి. చెన్నూరు దగ్గర ఒక టీచర్ చనిపోయింది, శైలశ్రీ అనుకుంటా మేడం పేరు. వెల్లకిల వెనకట్టే పడిపోయి జూపిటరా ఇదేంది స్కూటీ బండి ఒకటి, స్కూటీలో పోతూ వెనక్కి పడి తల పగిలి చనిపోయింది. అయినా బుద్ధులు రావు. గవర్నమెంట్ మాత్రం మారింది. ఆ పాత గవర్నమెంట్లో రోడ్లు సరిగ్గా వేయలేదని చెప్పేసి ఈ గవర్నమెంట్కి వస్తే ఈ గవర్నమెంట్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. మేబీ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారో లేదో నాకు తెలియదు, లేకుంటే ఇంకేమైనా ప్రాణాలు ఏమన్నా పోవాలని వెయిట్ చేస్తున్నారేమో నాకైతే తెలియదు. నేనైతే ఓటేసాను కదా, నాకు 37 ఏళ్ళు ఉన్నాయి. నేను ఎన్నిసార్లు ఓట్లు వేస్తుంటాను? ఒక బాధ్యతగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మరి ఓట్లేస్తాం. ఓటుకి మాత్రమే పనికొస్తున్నాం మేము. ఓటుకి మాత్రం చూడండి, ఈ దరిద్రం చూడండి. నోట్లో ఉమ్మేస్తారు ఈ రోడ్లు. ఎవరైనా వేరే కంట్రీ వాళ్ళు చూస్తే, మన ఇండియా కనుక వచ్చి ఈ రోడ్లు చూసారంటే నోరు తెరిచి ఉమ్మేస్తారు. ఈ సరౌండింగ్ ఎవరు ప్రతినిధి అని చెప్పేసి. ఇక్కడి నుంచి బాగుంటుంది రోడ్డు, నేను అది కూడా చెప్తున్నా. ఇక్కడి నుంచి రోడ్డు బాగుంటుంది. మనుషులు
మనుషుల భవిష్యత్తులు మారవు, బతుకులు మారవు. ట్యాక్సులు కడుతున్నాగా, ట్యాక్సులు కడుతున్నామా లేదా? రోడ్ ట్యాక్స్ ఇంతింత లెక్కన వసూలు చేస్తారుగా, ఇంతింతని పెంచేస్తారుగా. ప్రతిదానికి ఒక కారు కొంటున్నాము అంటే గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ యూజర్ నుంచి పోతుంది. మళ్ళీ రోడ్డు రవాణా, ఈ టోల్ గేట్లు, మళ్ళీ టోల్ గేట్లు అని చెప్పేసి అవి కూడా రేట్లు పెంచేస్తుంటారు. ఒక్కో చోట 150 రూపాయలు 130 రూపాయల లెక్కన టోల్ గేట్ ఉంటుంది. రేట్లు పెంచేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ రేట్లు పెంచేస్తారు, ఆఖరికి ట్యాక్సుల రేట్లు పెంచేస్తారు, అన్నీ పెంచుతారు. రోడ్లు మాత్రం బాగు చేయరు. డబ్బులు లేవు. ఆ పాత గవర్నమెంటు, ఆ ముందు గవర్నమెంటు మీరేం పీకుతున్నారు? వచ్చిన ప్రతి గవర్నమెంట్ పాత గవర్నమెంట్ నిందించడం మానేసి ప్రస్తుతం మీరు ఏం పీకుతున్నారో జనాలకు చెప్పండి, జనాలకి చూపండి. దీని మీద నా మీద ఏమైనా కేసేస్తారా? వేసుకోండి. ఈ దరిద్రాన్ని భరించే బదులు ఒక్కడైనా నోరు తెరిచి అడిగాడని చెప్పేసి కనీసం ఉంటుంది కదా, ఎవరో ఒకరి నరాల్లో కొంచెం సిగ్గు శరం వస్తుంది కదా.